చంద్రబాబు పాలనలో కలియుగ రాజకీయాలు చూస్తున్నాం. న్యాయం ధర్మం ఎక్కడా కనిపించడం లేదన్నారు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. తప్పుడు కేసులు తప్పుడు సాక్ష్యాలతో కేసులు నడిపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ తప్పుడు కేసుల్లో బాధితుల తరఫున న్యాయవాదులు నిలబడాలని సూచించారు ఆయన. న్యాయవాదుల సేవలను పార్టీ ఎప్పుడూ మరిచిపోదు అంటూ హామీ ఇచ్చారు. పార్టీ కోసం కష్టపడే వారికి తప్పకుండా వారికి ప్రాధాన్యత ఉంటుందని భరోసానిచ్చారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఆ పార్టీ లీగల్ సెల్ ప్రతినిధుల భేటీ జరిగింది. ఈ సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి పొన్నవోలు సుధాకర్ రెడ్డి, లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి, ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల లీగల్ సెల్ ప్రతినిధులు పాల్గొన్నారు. అమరావతిలో అవినీతికి అంతు లేకుండా పోతోందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చదరపు అడుగుకు 4,000 పెడితే 5 స్టార్ సదుపాయాలు వస్తాయి. అమరావతిలో చదరపు అడుగుకు 10,000 ఖర్చు చేస్తున్నారని ధ్వజమెత్తారు. మొబిలైజేషన్ అడ్వాన్స్ల పేరిట దోపిడీ చేస్తున్నారు. 10% ఇచ్చి 8% కమిషన్లు వసూలు చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో 2.49 లక్షలకు పీపీఏ చేసుకుంటే దానిపై విపరీతంగా దుష్ప్రచారం చేశారు. ఇప్పుడు 4.60 పైసలకు పీపీఏ చేసుకుంటున్నారని తెలిపారు. అవినీతికి అంతు లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. నియోజకవర్గంలో మట్టి, గ్రావెల్, మైనింగ్ పరిశ్రమలు నడపాలన్నా కమిషన్లు ఇవ్వాల్సిందే. పోలీసులు దగ్గరుండి వీటికి సహకరిస్తున్నారని వైఎస్ జగన్ తెలిపారు. కళ్ల ముందే కరప్షన్ కనిపిస్తోందన్నారు. రాష్ట్రంలో ఇవాళ ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి. న్యాయవాదులుగా మీరు కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు వైఎస్ జగన్. పార్టీకి అన్ని రకాలుగా తోడుగా పెద్దన్నగా మీరు ఉంటున్నారు. అడక్కపోతే అమ్మైనా అన్నం పెట్టదు, కోరకపోతే దేవుడైనా వరం ఇవ్వరని చెప్పారు. పిటిషన్ వేయకపోతే, మీరు వాదనలు వినిపించకపోతే న్యాయం కూడా దక్కదని తెలిపారు. ఒక మనిషిని జైల్లో పెట్టడం అంటే వారి పరువు ప్రతిష్టలతో ఆడుకోవటమేనని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తప్పుడు వాంగ్మూలాలు, సాక్ష్యాలతో కేసులు నడిపిస్తున్నారని మండిపడ్డారు. ప్రలోభాలు పెట్టి బెదిరించి తప్పుడు వాంగ్మూలాలు తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆధారాలు, సాక్ష్యాలు లేకుండా కేవలం తప్పుడు వాంగ్మూలాలు తీసుకుని కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో మొదటిసారి ఇలాంటి పరిస్థితులు చూస్తున్నామని చెప్పారు. బాధితుల తరఫున న్యాయవాదులు నిలబడాలని సూచించారు ఆయన. ప్రస్తుత పరిస్థితుల్లో న్యాయవాదులుగా మీ బాధ్యతలు మరింత పెరిగాయన్నారు. న్యాయవాదుల సేవలను వైఎస్ఆర్సీపీ ఎప్పుడూ మరిచిపోదన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో న్యాయవాదులకు అనేక రకాలుగా తోడుగా నిలిచామని గుర్తు చేశారు. లా నేస్తం పేరిట న్యాయవాదులకు అండగా నిలిచామన్నారు. జీపీలు, ఏజీపీల్లో అట్టడుగు వర్గాలకు రిజర్వేషన్లను ఇచ్చామని గుర్తు చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్సీపీ న్యాయవాదుల సంక్షేమ నిధి కోసం 100 కోట్లు కేటాయించామని గుర్తు చేశారు. సూపర్ 6, సూపర్ 7 మాదిరిగా న్యాయవాదులను కూడా కూటమి ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు. చంద్రబాబు అన్ని అబద్ధాలు, మోసాలేనని విమర్శించారు. రాష్ట్రం అన్ని రంగాల్లో తిరోగమనమే. లా అండ్ ఆర్డర్ పరిస్థితి మరింత ఘోరంగా ఉందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. పురోగతి, అభివృద్ధి అన్నవి రాష్ట్రంలో కనిపించడం లేదు. అవినీతి విచ్చలవిడిగా ఉందని మండిపడ్డారు. జగన్ 2.0లో పార్టీ కోసం కష్టపడే వారికి తప్పకుండా ప్రాధాన్యత ఉంటుందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. పార్టీ కోసం పనిచేసే వారికి డేటాబేస్ పెడుతున్నాం, దాని ఆధారంగానే వీరికి గుర్తింపు ఉంటుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కోసం ఎవరు పనిచేస్తారో వారికి ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. మరికొద్ది రోజుల్లో యాప్ కూడా విడుదల చేస్తున్నామని చెప్పారు వైఎస్ జగన్. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ అన్యాయం జరిగినా ఆ యాప్లో ఫిర్యాదు చేయవచ్చు అని తెలిపారు. అన్యాయానికి గురైన వ్యక్తి వద్ద ఉన్న ఆధారాలు, సాక్ష్యాలను యాప్లో అప్లోడ్ చేయొచ్చు అని వివరించారు. ఆటోమేటిక్గా ఇవన్నీ డిజిటల్ లైబ్రరీలోకి వస్తాయన్నారు. అన్యాయాలు, అధికార దుర్వినియోగానికి పాల్పడిన వారిపై చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని హెచ్చరించారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. తప్పు చేయకపోయినా దెబ్బలు తింటున్న వ్యక్తికి ఎంత బాధ ఉంటుందో అన్యాయంగా బాధ పెట్టించిన వ్యక్తికి కూడా అర్థం కావాలని చురకలంటించారు. చంద్రబాబు నేతృత్వంలో లిక్కర్లో అవినీతి విపరీతంగా ఉందన్నారు వైఎస్ జగన్. ఎంఆర్పీ రేట్లకు మించి అమ్ముతున్నారని ధ్వజమెత్తారు. ప్రతి గ్రామంలోనూ వీధికి ఒక బెల్ట్ షాప్ ఉందన్నారు. బెల్ట్ షాపులకు వేలం వేస్తున్నారు. ఇల్లీగల్ పర్మిట్ రూమ్లో నడుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉచిత ఇసుక పేరుతో దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. ఉచిత ఇసుక ఎవరికి చేరుతోందని ప్రశ్నించారు. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం రావటం లేదన్నారు. కొంతమంది పోలీసులు దగ్గరుండి పేకాట క్లబ్బులు నడిపిస్తున్నారని మండిపడ్డారు వైఎస్ జగన్.